అందరికీ నమస్కారం. సర్కారు వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టబోవు సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు కంటెంట్ నందు గ్రామ పంచాయతీలో కొత్తగా నిర్మాణం చేసిన ఇల్లుకి పన్నును ఆన్‌లైన్‌లో ఏ విధంగా ఎంటర్ చేయాలి? స్వర్ణ పంచాయతీ సైట్ నందు కొత్త ఇంటి పన్నులు ఆన్‌లైన్‌లో ఏ విధంగా ఎంటర్ చేయాలని చూద్దాం. స్వర్ణ పంచాయతీ సైట్ నందు లాగిన్ అయిన తర్వాత యాక్సెస్‌లోకి వెళ్ళి అసెస్మెంట్ ఎంట్రీస్లోకి వెళ్ళి యాడ్ అసెస్మెంట్ ఆప్షన్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అక్కడ విలేజ్ నేము, అసెస్మెంట్ నెంబరు ఎంటర్ చేయాలి. తర్వాత హ్యాబిటేషన్, గ్రామ పంచాయతీలో హ్యాబిటేషన్ శివారు గ్రామం అయితే లేకపోతే మెయిన్ విలేజ్ అయితే మెయిన్ విలేజ్ రాయాలి. సర్వే నెంబర్ వేయాలి. అది గ్రామ కంఠమా కాదా అని తెలియజేయాలి. గ్రామ కంఠం కాకపోతే కనుక లేఅవుట్ అప్రూవల్ నెంబర్ వేయాలి, ఎల్పీ నెంబర్ వేయాలి. ఉంటే వేస్తాం, లేకపోతే లేదు. దాని తర్వాత ప్లాట్ నెంబరు, డోర్ నెంబరు. సిటీస్లో అయితే ప్లాట్ నెంబర్ ఉంటుంది కాబట్టి మనకి డోర్ నెంబర్ ఉంటుంది, డోర్ నెంబర్ వేస్తాం. వేర్ ద బిల్డింగ్ అప్రూవల్, పంచాయతీలో అప్రూవల్ అయితే అప్రూవల్ అంటాం, లేకపోతే లేదు. ఈ బిల్డింగ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయింది, దాని యొక్క ఏజ్ మంత్లో ఉంటుంది కాబట్టి నెలల వారీగా వేస్తాం. తర్వాత ల్యాండ్ న్యాచురల్ ప్రాపర్టీ ప్రైవేట్గా ఉంటుంది. తర్వాత న్యాచురల్ ఆఫ్ ల్యాండ్ యూజ్ స్టాండ్ అలాన్ స్ట్రక్చర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. తర్వాత రెసిడెన్షియల్ కమర్షియల్, రెసిడెన్షియల్ ఎంటర్ చేస్తాం. తర్వాత న్యాచురల్ ఆఫ్ ఓనర్షిప్ ఇండివిజువల్ అని పెడతాం. తర్వాత మోడ్ ఆఫ్ ఎవరైతే ఓనర్, లీగల్ ఓనరా లేకపోతే గిఫ్టా, ఇవన్నీ అడుగుతుంది ఆప్షన్స్. అక్కడ మనం లీగల్ అని పెడతాం. అడ్రస్, ప్రాపర్టీ అడ్రస్ ఏదైతే అది పెడతాం. ప్రాపర్టీ స్ట్రీట్ పెడతాం. తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేస్తాం. తర్వాత ఈ ఇంటికి ఉన్న దిక్కులు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపులు ఏవైతే ఉన్నాయో, అయితే రోడ్డు అయితే రోడ్డు, ఇల్లు అయితే ఇల్లు, సైట్ అయితే సైట్, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఇది ప్రాపర్టీ డీటెయిల్స్ సంబంధించిన మాట. ఇది ఎంట్రీ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఎంట్రీ చేయడానికి తీసుకుంటుంది. అప్పుడు నెక్స్ట్ దాంట్లో ఓనర్ డీటెయిల్స్ తీసుకుంటుంది. ముందులో ప్రాపర్టీ యొక్క వివరాలన్నీ కూడా ఎంటర్ చేయాలి. సేవ్, సక్సెస్ఫుల్లీ సేవ్ సబ్మిటెడ్. దాని తర్వాత ఓనర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఓనర్ యొక్క సర్నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఓనర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మెయిలా ఫిమేలా జెండర్. తర్వాత రిలేషన్, వైఫా, ఫాదరా, మదరా ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత రిలేషన్ యొక్క పర్సన్ సర్నేమ్, తర్వాత రిలేషన్ పర్సన్ నేమ్. దాని తర్వాత అడ్రస్, ఈ ఇంటి ఓనర్ యొక్క అడ్రస్ ఎక్కడ అనేది కొడతాం. పిన్ కోడ్ వేస్తాం. తర్వాత ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు ఎంటర్ చేసి ఇంటి ఓనర్ డీటెయిల్స్ కొట్టి సబ్మిట్ కొడతాం. దాని తర్వాత సైట్ బిల్డింగ్ డీటెయిల్స్ అని వస్తుంది. దాంట్లో సైట్ యొక్క పొడవు వెడల్పులు వేయాలి. ఈ పొడవు వెడల్పులు అడుగులలో వేయాలన్నమాట. లెంత్ ఎంతైతే అంత వేస్తాము. తర్వాత సైట్ యొక్క వాల్యూ మనకి గజాల్లో అడుగుతుంది. ఈ గజాల్లో వాల్యూ అనేది మనకి రిజిస్టర్ ఆఫీస్లో ఇస్తారు, ఏ బ్లాక్ ఎంత రేట్ అనేది, అది అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాపిటల్ వాల్యూ సైట్, టోటల్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ ఎంత అనేది అది వేస్తాం అన్నమాట. దాని తర్వాత మనకి పంచాయతీ నందు తీర్మానం చేస్తారు. అది రెసిడెన్షియల్ అయితే ఒక రేటు, కమర్షియల్ అయితే ఒక రేటు ఉంటుంది. బిల్డింగ్ టైపు ఇండివిజువలా, అపార్ట్మెంటా, ఎక్కువగా ఇండివిజువల్ ఉంటాయి కాబట్టి గ్రామ పంచాయతీలో ఇండివిజువల్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత క్యాపిటల్ వాల్యూ ఆఫ్ బిల్డింగ్, ఆ ప్లింత్ ఏరియా వాల్యూ ఎంత ఉందో అంత వేయడం జరుగుతుంది. తర్వాత ఫ్లోర్ వైజ్ డీటెయిల్స్, ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా పెడతాం. తర్వాత బిల్డింగ్ రెసిడెన్షియలా, కమర్షియలా ఏదైతే అది పెడతాం. తర్వాత ఆర్సీసీ బిల్డింగా, కమర్షియల్ బిల్డింగా ఏదైతే అది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆక్యుపేషన్, ఇంటి ఓనరా ఆక్యుపైర్ ఎవరైతే అది, ఫ్లోర్ లెంత్, అది ప్లింత్ ఏరియాకి సంబంధించి పొడవు వెడల్పు ఎంతైతే ఉందో అంత వేయడం జరుగుతుంది. తర్వాత మనకి బిల్డింగ్ రేటు ఫర్ స్క్వేర్ ఫీట్, అంటే ఒక అడుగుకి ప్లింత్ ఏరియా రేట్ ఎంత అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ రేటు ఎంటర్ చేయాలి.
దాని తర్వాత ఇంటికి ఎల్పిజి కనెక్షన్, ఐహెచ్ఎల్, పవర్ కనెక్షన్, పక్కా రోడ్డు ఇవన్నీ ఉన్నాయా లేవా ఉంటే సెలెక్ట్ చేయాలన్నమాట. డ్రైనేజీ ఫెసిలిటీస్, పక్కా రోడ్ ఫెసిలిటీస్ ఉన్న కొట్టిన తర్వాత సబ్మిట్ చేయాలి. దాని తదుపరి మనం ఇంటి పన్ను ఎంటర్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటి పన్ను ఎంటర్ చేసినప్పుడు అందులో హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, లైబ్రరీ సెస్, డ్రైనేజెస్, ఫైర్, స్పోర్ట్స్ ఎంతైతే ఉందో అంత ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఆ ఇంటికి ట్యాప్ ఉందో లేదో కూడా, ట్యాప్ ఉంటే కనుక ఎస్ అని పెడతాం, ట్యాప్ లేకపోతే నో అని పెడతాం. ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేటప్పుడు క్లియర్గా చెక్ చేసుకుని చేయాలి. దాని తర్వాత సేవ్ కొడతాం. సేవ్ కొట్టిన తర్వాత మనకి దాని యొక్క వివరాలు మొత్తం అన్నీ కూడా ప్రివ్యూ చూపిస్తుంది. ప్రివ్యూ కరెక్ట్ అయితే కనుక సబ్మిట్ కొట్టాలి. ఈ విధంగా మనం కొత్త ఇంటి పన్ను ఆన్లైన్ నందు ఎంట్రీ చేయాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.